రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. మొదటిసారి కడపలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ పెద్ద పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమానికి 3 రోజుల పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు టీడీపీ నాయకులు. అయితే ప్రస్తుతం మనం టీడీపీ రేపు ప్రారంభించబోయేటువంటి మహానాడు కార్యక్రమం స్టేజ్ మీద ఉన్నాము. ఈ స్టేజ్ మీద దాదాపుగా 450 మంది ప్రతినిధులు కూర్చునేలాగా ఏర్పాట్లను అయితే చేపడుతూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి మహానాడులో 200 నుంచి 250 మందికి వరకు మాత్రమే కూర్చునే స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఇది మహానాడు కార్యక్రమంలోనే అతిపెద్ద స్టేజ్గా మనం చెప్పుకోవచ్చు. మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మంత్రులు, నాయకులు అలాగే ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అనేవి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కడపలో జరుగుతున్నటువంటి మొదటి మహానాడు కావడంతో మొదటి రోజు కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు పెద్ద కార్యకర్తలకు పెద్దపీట వేసేలాగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా 2 రోజుల పాటు మహానాడు వేదికగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇక్కడ కూర్చుని చూసేందుకు 20,000 నుంచి 30,000 మంది వరకు కూర్చుని చూసే అవకాశాన్ని కల్పిస్తూ ఒక భారీ స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సభా ప్రాంగణంలో అంటే స్టేజ్కి దూరంగా ఉన్నవారు చూసేందుకు కావలసినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ను భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే కడప ఎంట్రన్స్లోకి అంటే కార్యకర్తలు, నాయకులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి 4 వైపుల నుంచి కూడా వచ్చేవారందరికీ కూడా భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కడప వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి తొలి రోజు రేపు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు అలాగే 11 సూత్రాలతో సంబంధించినటువంటి ఒక నియమావళిని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలాగే రేపు ప్రధానంగా మొదటిగా కార్యకర్తల రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే స్వాగత ఉపన్యాసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇస్తారు. ఆ తర్వాత అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరాల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి టీడీపీ మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా రేపు జరుగుతుంది. ఆ తర్వాత స్వర్ణాంధ్ర సాధన పార్టీ నిర్వహణకి సంబంధించినంత వరకు కూడా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఏవైతే నియమావళిలో సవరణలు చేసి ప్రధానంగా ఈ సభా వేదిక నుంచి కొన్ని నిర్ణయాలు చర్చ జరగబోతూ ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని కూడా రేపు సభా వేదికగా విడుదల చేస్తారు. తర్వాత 28వ తేదీ రెండో రోజు ఏదైతే ప్రతినిధుల సభ ఉంటుంది, ప్రతినిధుల సభతో పాటుగా ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిని అర్పిస్తారు. ఆ తర్వాత పార్టీ సంబంధించినంత వరకు కూడా ఏదైతే మొదటి రోజు 2 ఏవైతే సూత్రాల్లో సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతుంది. తర్వాత 3వ రోజు యువతకి అలాగే మహిళలకు సంబంధించి అలాగే రైతులకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చర్చను జరిపేందుకు కూడా అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా అంటే ప్రస్తుతం ఋతుపవనాలు రాకతోటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాటర్ ప్రూఫ్ టెంట్స్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడ కూడా భారీ ఎల్ఈడి హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎదురుగాలులకు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా సభా ప్రాంగణానికి దూరంగా ఉంచడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే సభా వేదిక నుంచి దాదాపుగా
3 లక్షల మంది ఆఖరి రోజు జరిగేటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు. మొత్తంగా మహానాడుకి సంబంధించినంత వరకు కూడా 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి కడప వేదిక పూర్తిగా సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్ కడప నుంచి. 42 ఏళ్ల చరిత్రలో మొదటిసారి కనీవిని ఎరగని రీతిలో కడప మహానాడు ఉంటుందన్నారు టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీకి మహానాడు కాదు, తెలుగు ప్రజలకు మహానాడు జరుగుతుందన్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మహానాడు వేదిక నుంచి యనమలతో ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి మహానాడు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్తో ఈ మహానాడు కార్యక్రమం అనేది ప్రారంభమవుతోంది. అయితే 2 రోజుల పాటు కొన్ని ఏవైతే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు, కావలసినటువంటి పురోగతి పైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత 3వ రోజు భారీ బహిరంగ సభకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనతోటి టీడీపీ సీనియర్ నాయకులు యనమల గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహానాడుకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కడపలో మొదటిసారి మహానాడు జరుగుతా ఉంది. 43 సంవత్సరాల్లో కడపలో మొట్టమొదటిగా మహానాడు జరుగుతుంది. ఈ మహానాడు కూడా ప్రత్యేకత ఉంది. ఎంచేత కడపలోనే పెట్టాలనుకున్నాం, అందుకని కడపలోనే పెట్టాం. మిగతా అన్ని మహానాళ్ళు దాదాపు 85 సంవత్సరాల నుంచి మహానాళ్ళు చూస్తూ వచ్చా. కానీ అన్ని మహానాళ్ళ కంటే కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో ఏర్పాట్లను మాత్రం బ్రహ్మాండంగా చేశారు. మా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు, చాలా విస్తృతంగా చేశారు. అందరికీ కూడా అవకాశాలు కలిగేటట్టుగా చేశారు. అదేవిధంగా స్టేజ్ కూడా దాదాపు 250 మంది అంటే 450 అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడు ఇంత పెద్ద స్టేజ్ చేసేవాళ్ళం కాదు. అంచేత కడపకి ఈ వేదికకు ఒక ప్రత్యేకత ఉంది. అంచేత ఈ వేదిక ద్వారా కూడా సమాజంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి నడుంచుడుతుంది కడప మహానాడు. అంచేత దానికి కావాల్సినటువంటి దాదాపు 11 తీర్మానాలు తయారు చేశాం. అది కాకుండా ఒక రాజకీయ తీర్మానం ఉంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, ఏ విధంగా సమాజంలో మార్పులు తీసుకురాబోతుంది, ఏ విధంగా యువతకు అవకాశాలు ఇస్తారు, మహిళలకు ఎలా అవకాశం ఇస్తారు, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి చూస్తారు కదా మీరు. అంటే మహానాడు అనగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒక పెద్ద పండుగ వాతావరణం. ఎటువంటి కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఈ మహానాడు ప్రాంగణంలో? కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగే కాదమ్మా, ప్రజలందరికీ కూడా పండగ. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ ఆశ పెట్టుకున్నారు. ఏం చేస్తారు, మహానాడు ఏమి చెప్తుంది, అంటే మహానాడు ద్వారా ఏమి సందేశం వస్తుంది అనేది చూస్తున్నారు. అవన్నీ కూడా రేపు ఎల్లుండి ఈ తీర్మానాల రూపంలో ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా తీర్మానాలు ఉన్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగానే తీర్మానాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు కాబట్టి కొంత ఒక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎదురు పార్టీని ఎదుర్కోవడం కోసం, రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం కార్యకర్తలు ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నారు? యువతకి, మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈసారి తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది? ఎదుటి పార్టీని ఎదుర్కోక్కర్లేదు, ఎదుటి పార్టీలు ఆల్రెడీ మూలన పడ్డాయి. నవ్వుతున్నారండి మరి మీరు? ఆల్రెడీ మూలన పడ్డాయి. ఏం చేతంటే వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పారు. మీరు మూలన కూర్చోండి, రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రం మళ్ళీ మీరు కానీ వస్తే మళ్ళీ రాష్ట్రం బాగుపడదు, ఇంకా రాష్ట్రం అధ్వాన పరిస్థితిలో ఉంది, ఇంకా అధ్వానం అవుతుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంకా 10 నెలలు అయ్యింది. ఈ 10 నెలల్లో వీలైనంత వరకు కూడా మేము అవన్నీ కూడా సెటరైట్ చేసుకోవడం, జరిగినటువంటి అన్యాయం, జరిగినటువంటి డివాస్టేషను, జరిగినటువంటి క్రైసిస్ ఇవన్నీ కూడా ఇప్పుడు పూడ్చుతూ ఉన్నాం. అంచేత ఈ 10 నెలల్లోనే అంతా అయిపోవాలనే విధానంలో వైసీపీ మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. ఏం చేతని మీరు చేసినటువంటి సర్వనాశనాన్ని ఒక 10 నెలల్లో సెటరైట్ చేయాలంటే ఈవెన్ దేవుడికి కూడా సాధ్యం కాదు. అంచేతంటే ఒకటి ఏ విధంగా సెటరైట్ చేయాలి, అల్టిమేట్గా ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూర్చాలి, రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం కూర్చాలి, రాయలసీమ కానీ అదేవిధంగా మీకు చూస్తే ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా సెటరైట్ చేయాలనేది
అన్నీ కూడా తీర్మాన రూపంలో వస్తాయి. అప్పుడు మీరు చూసి అప్పుడు మీరు రివ్యూ చేయండి. ఖచ్చితంగా మహానాడు అనేది టీడీపీ నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక పెద్ద పండుగ. సో మహానాడుకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశామని చెప్తున్నారు. అలాగే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడుకి సంబంధించి అలాగే రాజకీయంగా ఇచ్చేటువంటి దిశానిర్దేశం కావచ్చు అన్నీ కూడా ఒక చారిత్రాత్మకంగానే మిగలబోతున్నాయని యనమల చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్.